కాళేశ్వరం మీద ఇవాళ హైకోర్టు ఒక సంచలనమైనటువంటి తీర్పు ఇచ్చింది పీసీ ఘోష్ కమిషన్ మీద. కాళేశ్వరం ఇష్యూలో ప్రభుత్వం పీసీ ఘోష్ కమిషన్ వేసింది. అయితే ఆ కమిషను దాని రిపోర్ట్ని ప్రభుత్వానికి ఇచ్చింది. జియో నెంబర్ 6తోని ఈ పీసీ ఘోష్ కమిషన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వేసింది. ఇది ఏ రోజు వేసిరంటే 2024 మార్చి 14వ తేదీన పీసీ ఘోష్ కమిషన్ వేసిరు. దీని మీద 2025 జూలై 31 రోజు ఈ కమిషన్ తీర్పుని ప్రభుత్వంకి ఇచ్చింది. ఇచ్చిన తర్వాత దీని మీద కోర్టులో కేసులు వేసిరు. దానికి సంబంధించిన తీర్పు ఇవాళ వచ్చింది. ఇది సంచలనమైనటువంటి తీర్పుగా ఎందుకు చెప్తున్నారు అంటే ఆ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ని పక్కకు పెట్టాలని, ఆ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టు ఆధారంగా ఎవరి మీద ఎట్లాంటి చర్యలు తీసుకోవద్దు అనేటువంటిది ఇవాళ తీర్పు, హైకోర్టు నుంచి వచ్చినటువంటి తీర్పు. దగ్గర సంవత్సరం ఈ కమిషన్ పని చేసిన తర్వాత ఇచ్చినటువంటి దాన్ని పక్కకు పెట్టుర్రి, దీని ఆధారంగా ఎట్లాంటి చర్యలు తీసుకోవద్దండి. ముఖ్యంగా కాళేశ్వరం మీద ఇది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వేసినటువంటి కేసు. కాళేశ్వరంని కాంగ్రెస్ ముందు నుంచి చెప్తూ వచ్చింది, కాళేశ్వరం కాదు కూలేశ్వరం అని, 1,00,000 కోట్లు గంగలో బోషిర్రు అని, 1,00,000 కోట్ల అవినీతి జరిగింది అని. కాళేశ్వరం అనేటువంటి సబ్జెక్ట్ వచ్చిన ప్రతిసారి కూడా దాని మీద రకరకాల ఆరోపణలు చేసుకుంటూ వచ్చింది కాంగ్రెస్ పార్టీ. కాళేశ్వరం గురించి మాట్లాడుకుంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఆ మాటకు వస్తే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావమే నీళ్లు, నిధులు, నియామకాల మీద జరిగినటువంటిది. నీళ్ల కోసం, నిధుల కోసం, నియామకాల కోసం తెలంగాణ రాష్ట్రం ఒక్కటే పరిష్కారం. తెలంగాణ రాష్ట్రం వస్తేనే మా ప్రాంతానికి న్యాయం జరుగుతుంది అనేది తెలంగాణ కోసం పనిచేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా కోరుకున్నారు. సో తెలంగాణ రాగానే ఆ రోజు ఏర్పడ్డటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం నీళ్ల మీద మొదటగా దృష్టి పెట్టింది. తాగునీరు, సాగునీరు రెండు ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో డిజైన్ చేసినటువంటి ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. దాని ద్వారా తెలంగాణలో ఉన్నటువంటి చాలా ఎకరాలకి సాగునీరు అందించారు, అట్లనే తాగునీరు అందించారు. అయితే మేడిగడ్డలో ఏర్పడ్డటువంటి ఒక పిల్లర్ కుంగుబాటు మీద అసలు ఆ ప్రాజెక్టు మొత్తమే పనికిరాని ప్రాజెక్టు మొత్తం కూలిపోయింది అనే ఆరోపణలు చేస్తూ వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత. సో దాని మీద కమిషన్లు వేసిర్రు. ఈ కమిషన్ రిపోర్ట్ ఆధారంగానే సిబిఐకి ఎంక్వైరీకి ఇచ్చింది ప్రభుత్వం. అసెంబ్లీలో దీని మీద చర్చ పెట్టి దాని తర్వాత సిబిఐకి ఎంక్వైరీకి ఇచ్చింది. ఇప్పుడు ఈ కమిషన్ రిపోర్టే చెల్లదు అని అంటే కనుక ఈ రిపోర్ట్ ఆధారంగా సిబిఐ ఎంక్వైరీ జరగడానికి అవకాశం ఉండదు. ఇంకొకటి ఏంటంటే అసలు ఈ కమిషన్లో ఎట్లాంటి నిబంధనలు పాటించలేదు అనేది కూడా ముఖ్యంగా ఇవాళ కోర్టు తీర్పు ఇచ్చుకుంటూ చెప్పినటువంటి ఇష్యూస్లలో అసలు దీంట్లో ఎక్కడా కూడా నిబంధనల మేరకు జరగలేదు. నిబంధనల ఉల్లంఘన అనేది అడుగడుగున కనిపించింది కమిషన్కి సంబంధించిన దాంట్లో. అట్లనే సెక్షన్ 8 కింద నోటీసులు ఇవ్వకుండా ఆరోపణలు చేస్తున్నారు. సెక్షన్ 8 కింద విచారణే జరగలేదు అనేది అసలు ఇక ఇది దేనికి పనికిరాదు అనేది పక్కకి పడేసేయాలి. అసలు ఈ కమిషన్ రిపోర్ట్ని ఆధారంగా చేసుకొని నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్ ఏది జరగడానికి వీలు లేదు అన్నట్టు ఇప్పుడు ఇచ్చినటువంటి తీర్పులో. దీంట్లో ఉన్నటువంటి నివేదికలో ఉన్నటువంటి ఇష్యూస్ని దేన్ని కూడా పరిగణలోకి తీసుకోకూడదు అనేది ఇచ్చింది. ముఖ్యంగా నలుగురి మీద ఇష్యూకి సంబంధించిందంతా నడుస్తుంది. కేసీఆర్, అట్లనే హరీష్ రావు, స్మితా సబర్వాల్, ఎస్కే జోషి అందరికీ సంబంధించినటువంటి దాని మీద ఇవాళ వచ్చినటువంటి తీర్పులో ఉంది. హైకోర్టు ఒక కీలకమైనటువంటి తీర్పుగా దీన్ని చూడాల్సి వస్తుంది. కాళేశ్వరం మీద కాంగ్రెస్ పార్టీ ఈ రోజు వరకు ఎట్లాంటి ఆరోపణలు అయితే చేస్తూ వచ్చిందో కమిషన్ రిపోర్ట్లో కూడా దాన్ని సమర్థిస్తూ ఉన్నటువంటి ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నిటినీ పనికిరాని దానిగా కోర్టు తేల్చినట్లయింది. కోర్టు చెప్పినటువంటి తీర్పుతోని ఇవాళ దీంట్లో ఉన్నటువంటివి ఏవి కూడా ఆ కమిషను ఇన్వెస్టిగేషన్ చేస్తున్న టైంలో కావచ్చు, వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్లో కావచ్చు, ఎక్కడా కూడా కనీస నిబంధనలు పాటించలేదు. దీంట్లో ఉన్నటువంటి ఇష్యూస్ని పరిగణలోకి తీసుకోకూడదు అని కోర్టు తీర్పిచ్చింది. దీంట్లో ఉన్న ఇష్యూస్ పరిగణలోకి తీసుకోకూడదు అంటే కనుక దీని ఆధారంగా చేసుకొని ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ జరగదు అనేది చూసుకోవచ్చు. అది చేస్తే అర్థమైపోతుంది మనకి. ఎట్లాంటి నిబంధనలు పాటించలేదు కాబట్టి ఈ రిపోర్ట్ను నిలిపివేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఇవాళ ఇచ్చినటువంటి కోర్టు తీర్పు ఏంది అంటే దాన్ని నిలిపివేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. సో ఇది దేనికి పనికిరాని రిపోర్టుగా మిగిలిపోయే అవకాశం ఉంటుంది. దగ్గర 2.5 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం మీద మాట్లాడుతూనే వచ్చింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్ళు అవుతుంది కదా. సో కాళేశ్వరం మీద మాట్లాడినటువంటి మాటలు కావచ్చు, చాలా ఇష్యూస్ కావచ్చు, ఈ కమిషన్లో ఉన్నటువంటి ఇష్యూస్ కావచ్చు, వేటి మీద అంటే దానికి శాంటిటీ లేకుండా పోయింది అని అనుకోవచ్చు. ఈ కమిషన్లో వచ్చినటువంటి రిపోర్ట్లో ఉన్నటువంటి ఏ ఇష్యూస్ని కూడా పరిగణలోకి తీసుకోకూడదు అని చెప్పింది. సో కాళేశ్వరంని ముందు పెట్టి ఏదో జరిగింది అని చూపించేటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నం
పక్కకు పోయింది, ప్రభుత్వం బొక్కబోర్ల పడ్డది అనేది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చెప్తున్నారు. దీంట్లో ఏమీ జరగలేదో తెలంగాణ ప్రజలకు ఖాళీ సాగునీరు తాగునీరు అందించాలి అనేటువంటి మంచి ఉద్దేశంతో మాత్రమే ఆ రోజు కాళేశ్వరం ప్రాజెక్టుని కట్టడం జరిగింది. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దానికోసం మాత్రమే మేము పనిచేసినాం, కేవలం నీళ్ళు ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో మాత్రమే పనిచేసినాం. కానీ దాన్ని రాజకీయంగా వాడుకోవాలని చూసింది కాంగ్రెస్ పార్టీ. కనీసం ఇప్పుడు వచ్చినటువంటి కోర్టు తీర్పుతోనైనా ఇక కాంగ్రెస్ పార్టీ ఇట్లాంటి దుష్ప్రచారాలను ఆపాలి అని కోరుకుందాం అనేది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వర్షన్గా ఉంది. ఇంకొక వైపు ఒకవేళ ఇవాళ హైకోర్టులో వచ్చినటువంటి తీర్పు ఆధారంగా బీఆర్ఎస్ పార్టీ అయితే సుప్రీంకోర్టుకు వెళ్ళేందుకు కూడా సిద్ధమైంది. సుప్రీంకోర్టుకు పోయేందుకు కూడా ఒకవైపు వాళ్ళు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నారు. కానీ హైకోర్టులోనే ఈ కమిషన్ రిపోర్ట్ అనేటువంటిది చెల్లదు అనేది హైకోర్టులోనే తీర్పు వచ్చింది. ఈ కాళేశ్వరంకి సంబంధించినటువంటి ఇష్యూ మీద 2.5 ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటిది ఏదైతే ఉందో అది మొత్తం కూడా ఒక ప్రచారం మాత్రమే, ఫేక్ ప్రాపగండా అనేటువంటిది ఈ తీర్పుతో తేలిపోతుంది అనేది బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. మొత్తం మీద అయితే ఇవాళ హైకోర్టు వచ్చినటువంటి తీర్పు ఒక సంచలనమైనటువంటి తీర్పునిచ్చింది. ఈ ఘోష్ కమిషన్ వేసినటువంటి ఇష్యూలో దాంట్లో కమిషన్లో ఉన్నటువంటి ఇష్యూస్ ఏవి కూడా కరెక్ట్ అయినవి కాదు. అసలు ఈ కమిషన్ రిపోర్ట్ని ఆపేయాలి అనేటువంటిది, కమిషన్ రిపోర్ట్లో ఉన్నటువంటి ఇష్యూస్ దేన్ని కూడా పరిగణలోకి తీసుకోవద్దు అనేటువంటిది ఇవాళ కోర్టు ఇచ్చినటువంటి మేజర్ తీర్పుగా మనకు కనిపిస్తుంది.